విద్యార్థులకు అదేవిధంగా మత్తుకి బానిసలైన వారికి ఎటువంటి అవగాహన కార్యక్రమం, ఎటువంటి మెసేజ్ని ఇద్దామనుకుంటున్నారు? ఈ మత్తు మందుకి ముందుగా అలవాటు పడడానికి 3 కారణాలు ఉన్నాయండి. ఒకటి సైకలాజికల్, బయాలజికల్, అలాగే మన సామాజిక పరిస్థితులు. అలాగే ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే డోపమైన్ ఎఫెక్ట్. మనకేంటంటే ఏదైనా పని చేసినప్పుడు మనకు ఆనందాన్ని ఇచ్చిన ఒక కిక్ అంటాం కదండి, అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇష్టపడతాం. ఎప్పుడైతే ఒక్కసారి ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు చాలా హాయిగా ఆనందంగా అనిపించినట్లు అనిపిస్తుందో దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి అలవాటు పడతారు. ఆ తర్వాత దాన్ని వదలలేక బానిసలు అవుతారు. ఈ మత్తుకి బానిసలైనటువంటి యువతకి అవగాహన కార్యక్రమంతో పాటుగా ఎటువంటి థెరపీస్ ని వాడుతూ ఉంటారు? ఏ విధంగా వాళ్ళని ఈ మత్తులో నుంచి బయటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు? ఎప్పుడైతే ఇలాంటి డ్రగ్స్ అలవాట్లు ఉన్నవాళ్ళు మనకు ఎదురైనప్పుడు, అంటే మన స్నేహితుల్లో కానీ మన ఇంట్లో కానీ ఉంటే ముందు మనం చేసే పని ఏంటంటే వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ అలా చేయకూడదు. ఎవరైతే దీనికి అడిక్ట్ అవుతారో ముందు వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ చేయించాలి. ఆ కౌన్సిలింగ్ కి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. ఒక స్టాండ్ తీసుకొని ఇలా మారాలి, దీనివల్ల నీకు ఇలాంటి నష్టం ఉంటుందని వాళ్ళకి తెలియజేసి కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఆ తర్వాత డీ అడిక్షన్ సెంటర్ కి పంపించాలి.